బయటపడేసే ప్రయత్నం చేస్తారట. చూద్దాం మరి ఏమవుతుందో. ఇక కేటీఆర్కు ఈ డిటెన్షన్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా కేటీఆర్. ఏసీబీ విచారణ నేపథ్యంలో హైకోర్టుకు రిలీఫ్. ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదని తీర్పు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో ఆందోళన. కేటీఆర్ని ఏసీబీ విచారణ పిలుస్తుందని ప్రచారం. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిస్తే అరెస్ట్ చేసే అవకాశం అట. హైకోర్టు ఇచ్చిన గడువు ఎప్పుడు 30 తారీఖు దాకా ఉన్నది ఏసీబీ కేసులో అరెస్ట్ చేయొద్దని. కానీ ఈడీ కేసులో అటువంటి విషయం ఏం లేదు కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా కేసు నమోదు చేసింది, ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. సో ఈడీ విషయంలో కనుక విచారణకు రమ్మని పిలిస్తే దానికి ఎవరు అడ్డుకట్ట వేసే అవకాశం ఉండదు. ఈడీ ముందు డెఫినెట్గా విచారణకు పోవాల్సిందే. 1-2 సార్లు విచారణకు పిలిచినాక 3వ సారి తీసుకుపోయి లోపలేస్తారు. ఇక్కడ చెర్లపల్లి చెంచల్ కూడా కాదు, డైరెక్ట్ తిహారే, డైరెక్ట్ తిహార్ జైలునే వేస్తారు. ఇక్కడక్కడ సరిపోతుంది ముచ్చట. చెల్లనేసిన క్యాబిన్లోనే చెల్లనేసిన బ్యారక్లనే వేసే అవకాశం ఉన్నది. అయితే ఈ విషయంలో ఇంకొక వార్త ఏంటంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్గా మారిండట. ఫార్ములా ఈ కార్ రేస్లోని విషయాలని చెబుతున్నంటున్న ఐఏఎస్ అరవింద్ కుమార్ జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అట. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక విషయాలు వెలుగు వస్తున్నాయి. తాజాగా అప్రూవర్గా మారేందుకు ఐఏఎస్ అరవింద్ కుమార్ సిద్ధమైనట్టుగా టాక్. నేను అప్రూవర్గా మారతా అని అన్ని విషయాలు చెబుతాను. నేను జైలుకు వెళ్లకుండా చూడాలి. రాజకీయ ఒత్తిడితోనే రూల్స్కు విరుద్ధంగా 55 కోట్లు చెల్లించా అని సర్కార్కు రిక్వెస్ట్ పంపుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో బయటకు రాని విషయాలను సైతం వెల్లడించేందుకు తాను రెడీ అని మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపిస్తున్నట్టు సమాచారం. బయటికి రాని విషయాలను సైతం వెల్లడిస్తాను. ఓకే, ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన నిధుల గోల్మాల్పై నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను A1గా, అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ని A2గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని A3గా ఎఫ్ఐఆర్లో ఏసీబీ పేర్కొన్నది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్ విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో తాను అరెస్ట్ కాకుండా చూడాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టుగా సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీకి అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆయన బిజినెస్ రూల్స్ను పట్టించుకోకుండా ఆర్థిక శాఖ అనుమతి, కేబినెట్ ఆమోదం లేకుండానే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులకు 55 కోట్లు చెల్లించారన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో ఏసీబీ ఏదో ఒక రోజు ఆయన్ను అరెస్ట్ చేస్తుందనే బ్యూరోక్రాట్ల వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఈ విషయాన్ని గమనించిన అరవింద్ కుమార్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్. ప్రభుత్వంలో కీలకంగా మంత్రులను కలిసి అప్పటి ప్రభుత్వంలోని రాజకీయ నేతల ఒత్తిడి వల్లే 55 కోట్లు విడుదల చేశారని, కేసు నుంచి తనను రక్షించాలని ప్రాధేయపడుతున్నట్టుగా సమాచారం. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ద్వారా సైతం లాబింగ్ చేస్తున్నారని, అవసరమైతే అప్రూవర్గా మారేందుకు రెడీగా ఉన్నారని సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ కనుక అరవింద్ కుమార్ అప్రూవర్గా మారితే, ఇలా అప్రూవర్గా మారిన పెద్ద ఒరిగేది ఏం లేదు, ఎందుకంటే చాలా క్లియర్గా తేడతెల్లం అయిపోయింది ఏం జరిగింది, ఏం కథ అనేది. ఏసీబీ అన్ని వివరాలు తెలుసుకున్నాకనే కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్లో ఆయన A1గా జోడించింది. ఇక అరవింద్ కుమార్ అప్రూవర్గా మారి ఏం చేస్తారంటే, ఎట్లా జరిగింది అగ్రిమెంట్, బయటికి ప్రొజెక్ట్ కాని విషయాలు ఇంకేమైనా ఉన్నాయా, ఆ ఎఫ్ఈఓ సంస్థతో కేటీఆర్కి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, ఎఫ్ఈఓ సంస్థ ఏమైనా 55 కోట్ల రూపాయలు కేటీఆర్కి ఏమైనా బదలాయించిందా, ఈ విషయాల మీద అరవింద్ కుమార్కు తెలిసే అవకాశం ఉంటే కనుక ఆయన అప్రూవర్గా మారితే ఈ విషయాలు లోతైన విషయాల్ని ఏసీబీ పరిగణలోకి తీసుకొని ఆయనని కొంత సేవ్ చేసే అవకాశం ఉంచేందుకు, ఆయన సేవ్ చేసేందుకు నేను బయట పెడతా అని చెప్తున్నాడట. మరి చూద్దాం ఏ మేరకు ఆయన అప్రూవర్గా మారితే ఇంకిని విషయాలు, అంటే ప్రజలకు తెలియని విషయాలు ఇంకేం బయట పెట్టబోతున్నాడో చూడాలి. ఆయన ఇక్కడ ఏమున్నది, నెల 27కు వాయిదా వేసింది. తమని రెగ్యులర్ బెంచ్ కాదనందున రెగ్యులర్ రోస్టర్ కలిగినటువంటి ధర్మాసనం ఎట్లా లిస్టు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణలో రోస్టర్ కలిగిన జస్టిస్ కె లక్ష్మణ్ సెల్లో ఉండడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం 21వ తేదీన విచారణకు వచ్చింది. క్వాష్ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని ఉదయం 11:30 కేటీఆర్ తరఫున న్యాయవాదులు ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు కోరారు. లంచ్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు ధర్మాసనం అనుమతించింది. మధ్యాహ్నం 3:30 సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం కేటీఆర్ తరపున వాదనలు ప్రారంభించారు. ఆయనకు ఎంత ఇచ్చినట్టు తెలుసా, బయట ప్రచారం జరుగుతున్న ఒక మాట, బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అంటే ఆయన వాదనలకి 70 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఒక హాఫ్ అన్ అవర్ వాదించిండు ఆర్యం సుందరం అంటే, ఆయన 70 లక్షల రూపాయలు ఇచ్చిరట. మరి నువ్వు తప్పే చేయకపోతివి, నువ్వు సుధపూసవేనైతివి, నువ్వు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఒక ఆశతోనే ఉంటివి, జైలుకు పోవాలని కుతూహలం ఉబులాటంతో ఉంటివి, మరి నీకు ఎందుకు ఇక్కడ ఇంత కోట్లు పెట్టి ఇన్ని న్యాయవాదులు తీసుకురావడం? ఇక ఈ కేసు పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు దేశంలోనే ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన తొలి నగరంగా నిలిపేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేసింది. అందులో భాగంగానే 3 పక్షాల మధ్య మొదటి ఒప్పందం జరిగింది. ఈ రేసుకు ప్రజల్లో ఆసక్తి ఉంది, 100 కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏదో
నెక్సా ఏదో సంథింగ్ ఆ కంపెనీ ప్రైవేట్ సంస్థ, ఆ ప్రైవేట్ సంస్థ ద్వారా ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో ఇక్కడ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ జరగడంతో ఏమేం పెట్టుబడులు వచ్చినాయి అనేది ఆ నెక్సస్ అనే సంస్థ తేల్చింది అనేది చెప్పిండు ఆయన. నెక్సా అనే సంథింగ్ ఆ కంపెనీ తేల్చిందని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు మరి ఆ కంపెనీ తేల్చిన విషయాలే మీ దగ్గర ఉన్నాయి. కానీ మీ ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి మరి మీ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల లాభం జరిగింది, ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీల ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉపాధి దొరికింది అనేది ఎప్పటివరకు మీరు ఇన్ని ప్రెస్ మీట్ పెట్టారు, ఇన్ని రకాలుగా మీరు దీని నుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ఒక్కరోజు అంశం గురించి మాట్లాడలేదు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయట. మరి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ₹2 పెట్టుబడుల చెప్పాలి కదా, ప్రజల ముందు ఉంచాలి కదా. సో మేమేమంటున్నాం, బీఆర్ఎస్ పార్టీకి మేము డెఫినెట్గా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం పెట్టుబడులు వచ్చినాయనే విషయాన్ని మీరు చెప్తే సమాజం ముందు, మీరు అసెంబ్లీలో పట్టుబట్టారు కదా, అసెంబ్లీలో చర్చ జరగలేదు. సో డెఫినెట్గా అసెంబ్లీలో చర్చ జరగలేదు కాబట్టి బయట మీరు పెట్టాల్సిందే అంశాన్ని. సో ఫార్ములా ఈ రేస్ ద్వారా హైదరాబాద్ నగరానికి లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఏ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినాయి, ఎంతమందికి ఉపాధి కల్పించినాయి, ఈ విషయం కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా కూడా చెప్పాలనుకుంటే తొలి వెలుగు సిద్ధంగా ఉంది. మీకు వేదికను ఏర్పాటు చేస్తే తొలి వెలుగు, ఎందుకంటే చాలా కీలకమైన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చ జరుగుతున్న అంశం ఈ అంశం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పే అంశాన్ని తెలంగాణ ప్రజానికి, తెలంగాణ సమాజానికి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దానికి పూర్తిగా ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తాం. మీరు సిద్ధంగా ఉంటే ఆ 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏడుకెళ్ళి వచ్చినాయి, ఏ కంపెనీ పెట్టుబడి పెట్టింది, ఎన్ని కోట్ల రూపాయలు డిప్లాయ్ అయినాయి, ఇప్పటికీ అక్కడ గ్రౌండింగ్ ఎంత అయింది, ఎంత ఉపాధి వచ్చిందనే విషయాన్ని మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అసెంబ్లీలో చర్చ పెడదామంటే సాధ్యం కాలేదు. కేవలం మేము తప్పించుకోవడం కోసం మాత్రమే తెలంగాణ హైదరాబాద్ ఖ్యాతిని పెంచినాం, హైదరాబాద్ని ఏమో చేసినాం, హైదరాబాద్ కేటీఆర్ వచ్చినాక హైదరాబాద్ పేరు వచ్చింది, అంతకుముందు హైదరాబాద్ పేరు లేదు. ఇక హైదరాబాద్ ఖ్యాతిని పెంచుదామని చెప్పి 55 కోట్లు ఇష్టానుసారంగా ఎవరికి పడితే అని ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇవాళ రేపట్ల రూపాయి ఆరోగ్యం బాగాలేదంటే మనకు రూపాయి దొరుకుతలేవు, చుట్టపోలు పక్కపోలు ఎవరు ఇస్తలేరు. 55 కోట్ల రూపాయలు నీ ఇంతకెళ్ళి ఇవ్వకపోతే మీ నాయన సంపాదించింది కాకపోయా, మీ తాతలు సంపాదించింది కాకపోయా, ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ల రూపంలో చెల్లించిన సొమ్ముని ఇష్టానుసారంగా నీ ఇంట్లోకెళ్ళి పైసలు ఇచ్చినట్టుగా, జేబులోకి వెళ్ళి తీసుకొని ఇచ్చినట్టుగా తీసి ఎవరికో కట్ట పెడితివి. అది మళ్ళా లాస్ వ్యవహారం అని చెప్పి ఏకంగా మీతో ఒప్పందం ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ కూడా చాలా క్లియర్గా తేల్చి బయటికి పోయాది అగ్రిమెంట్ నుంచి. మరి లాస్ మేకింగ్ అని తెలిసినా పెట్టుబడులు పెట్టినామంటే నీ కీర్తి కోసం, నీ సపోర్ట్ కొట్టడం కోసం, నీ టాలీవుడ్ సెలబ్రిటీ రావడం కోసం, హీరోయిన్ల పక్కన కూర్చుండి ఆ రేజ్ చూడడం కోసం పెట్టినావా ఖర్చు? అదంతా డెఫినెట్గా అనుమానపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇకనన్నా మేము సిద్ధంగా ఉన్నాం వేదిక ఏర్పాటు చేయడం కోసం, మీరు ఆ విషయాలు ఏమైనా వెల్లడిస్తా అంటే ఎక్కడికైనా వస్తాం. ఇక ఇవాళ మోహన్ బాబు అరెస్ట్ ఉండే అవకాశం